హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. అయితే ఇలాంటి వాళ్ళు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఒకటి, కనుబొమ్మలు దట్టంగా ఉన్నవారికి జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోమవారం, శుక్రవారం జన్మించిన వారు చేపట్టిన పనుల్లో విజయవంతంగా నిలిచి వ్యాపారం బాగా సంపాదిస్తారు. ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే చిటికెన వేలు, కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరికి సహజంగా కాలం కలిసి వస్తుంది. నవగ్రహాలకు నిత్యం పూజ చేసే వారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇతరులను నొప్పించకుండా శాంతియుతంగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తులు జీవితంలో అదృష్టం కలిగి ఉంటారు. అర్థమైంది కదండి? సమాజంతో ఎక్కువగా కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనదాపితాలుగా ఉంటారు. బుధవారం జన్మించిన వారు భవిష్యత్తులో మహామేధావులుగా ఉంటూ భోగభాగ్యాలను అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. అలాగే దానగుణం ఉన్నవారు ఊహించని విధంగా ఇతరుల అంచనాలను తలక్రిందులు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు. ఇక శుచి, శుభ్రత కలిగి ధార్మికంగా మరియు నైతికంగా జీవించే వారికి జీవితంలో లక్ష్మీ కటాక్షం అనేది ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉంటుంది. అర్థమైంది కదండి? మరి ఇలాంటి వాళ్ళకి మంచిగా జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అదృష్టవంతులుగా అవుతారు అని అయితే చెప్పడం జరిగింది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.